ఫేస్బుక్ క్రియేటర్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. ఎవరైతే ఇంతకు ముందు నుంచి కంటెంట్ మోడరేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో, అది కూడా 3 lakhs వ్యూస్ ఛాలెంజ్ ని కంప్లీట్ చేసి వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కంటెంట్ మోడరేషన్ అవైలబుల్ గా ఇస్తుంది ఫేస్బుక్ టీమ్. సో ఇది ఎవరెవరికి ఇస్తుంది, ఎవరెవరికి ఇవ్వదు, ఇందులో సెటప్ లో మనకి ఏమేమిగా చేంజెస్ అయిపోయినాయి అన్ని డీటెయిల్స్ కూడా మీకు క్లియర్ గా చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి మీ ఒపీనియన్ ఏంటిది అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో మనకి ఇంత ముందుకు మనకి జూలైలో వచ్చింది ఈ ఛాలెంజ్. ఎవరైతే 28 days లో 3 lakhs వ్యూస్ ని కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి ఈ కంటెంట్ మోడరేషన్ వస్తుంది అని చెప్పి అందులో చాలా మంది అయితే జాయిన్ అయిపోయి 3 lakhs వ్యూస్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. అది కూడా 28 days లోపే చాలా మంది దాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఎందుకంటే ఫేస్బుక్ లో 3 lakhs వ్యూస్ అంటే చాలా ఈజీగానైతే మనం ఎలాంటి కంటెంట్ అప్లోడ్ చేసినా కూడా ఈజీగానైతే మనం సక్సెస్ అయిపోవచ్చు. అలాగా కంప్లీట్ చేసుకున్న వాళ్ళు జూలై నుంచి ఇప్పటి వరకు కూడా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే మనకి ఫేస్బుక్ కూడా తెలియజేసింది కంప్లీట్ అయిన వెంటనే ఇవ్వము, అది మీకు రివ్యూ జరుగుతుంది. ఎందుకంటే వ్యూస్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎంగేజ్మెంట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, కంటెంట్ ఎలా ఉంది అనేది మొత్తం కూడా చెక్ చేసి అదంతా కూడా ఓకే అని అనుకున్న వాళ్ళకి మాత్రమే కంటెంట్ మోడరేషన్ యాక్టివ్ చేసుకోండి అని ఇస్తారని చెప్పాం కదా. సో అలాగా ఎవరికైతే చెకింగ్ అయిపోయి ఎలాంటి ప్రాబ్లం లేదు అని తెలిసిందో వాళ్ళకి చూడండి ఈ విధంగా మనకి కంటెంట్ మోడరేషన్ యాక్టివ్ చేసుకోండి అని చెప్తుంది. దాని మీద క్లిక్ చేసుకోగానే మనకి 3 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. అంటే ఈ కంటెంట్ మోడరేషన్ ఓకే చేసుకున్న తర్వాత మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అని అడుగుతుంది, దాని తర్వాత మన పేఅవుట్ డీటెయిల్స్, దాని తర్వాత ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతుంది. సో అవన్నీ ఫిల్అప్ చేసుకొని ఓకే చేసుకోగానే ఆటోమేటిక్గా మనకి మన కంటెంట్ మోడరేషన్ ఎర్నింగ్స్ అయినాయి అన్ని కూడా ఇందాక మనం పేఅవుట్ లో ఏవైతే ఇచ్చామో ఆ బ్యాంక్కి యాడ్ అయ్యే విధంగానైతే ఇచ్చేసింది. సో ఇందులో కొంతమందికి రాకపోయి ఉండొచ్చు, అంటే అందరికీ ఒకటేసారి ఇవ్వదు, 1 by 1 చెక్ చేస్తూ ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఇస్తాయి. కాబట్టి మీరు నోటిఫికేషన్ ఈ విధంగా వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి నోటిఫికేషన్ చెక్ చేసుకోండి. అలాగే మీకు వీలైతే ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసుకున్నప్పుడు మనకి అక్కడ హైలైట్ గా యాక్టివ్ చేసుకోండి అని కూడా మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇలా వచ్చింది అంటే మీకు ఓకే. ఒకవేళ చాలా రోజులు అయిపోతుంది మాకు ఇంకా రాలేదు అని అంటే మాత్రం మనం ఎవరైతే కంటెంట్ మోడరేషన్ పాలసీ అలాగే పార్ట్నర్ మోడరేషన్ పాలసీ కమ్యూనిటీ గైడ్లైన్స్ ని ఫాలో అవ్వకుండా కంటెంట్ ని అప్లోడ్ చేస్తూ ఉంటామో వాళ్ళకి ఎన్ని వ్యూస్ వాళ్ళు కంప్లీట్ చేసుకున్నా ఇప్పుడు ఎంత వాళ్ళ అకౌంట్ రీచ్ వెళ్ళినా సరే అలాంటి వాళ్ళకి కంటెంట్ మోడరేషన్ అవ్వదు. సో ఒరిజినల్ కంటెంట్ పెట్టే వాళ్ళకైతే మాత్రము అందరు కూడా డైలీ చెక్ చేసుకొని వెంటనే వచ్చిన వెంటనే ఈ విధంగా మీరు కూడా యాక్టివ్ చేసుకొని నెక్స్ట్ నుంచే ఎర్నింగ్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేయండి. సో మరి ఫేస్బుక్ కంటెంట్ మోడరేషన్ తరఫున బోనస్ ప్రోగ్రామ్ ఒకటి మనకి మైనస్ లో ఉంది కదా, దాని పరంగా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా వచ్చినా వెంటనే మీకు తెలుసుకోవాలి అని అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి.